ప్రణీత్ రావు వ్యవహారంలో సంచలనాత్మక సంఘటనలే చోటు చేసుకుంటున్నాయి. ఒకటి, ఆయనతో పాటుగా మరొక ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లని కూడా అరెస్ట్ చేయటం, వాళ్ళందరినీ విచారిస్తూ ఉండటం. ఈ విచారణ సందర్భంగా తన పట్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటూ ప్రణీత్ రావు కోర్టులో కేసు వేశారు. తెలంగాణ హైకోర్టులో విచారణకు సంబంధించి రాత్రి 8 గంటల దాకా విచారిస్తున్నారు. అది కూడా విచారించేటువంటి సమయంలో కానీ ఆ స్టేషన్లో సరైనటువంటి సదుపాయాలు లేవు, విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఎలాంటి సదుపాయాలు లేవు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ పిటిషన్ వేశారు. దీని మీద పోలీసులు అయితే అది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్న అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా దీంట్లో పాత్ర ఉంది కాబట్టి దాంట్లో ఎట్లాంటి ప్రాబ్లము లేదు, అన్నీ సక్రమంగానే ఉన్నాయి. అట్లాగే వైద్య చికిత్సలు కూడా చేయిస్తున్నాం, అంటే టెస్టులు కూడా చేయిస్తున్నామని తేల్చి చెప్పారు. ఓవరాల్గా అయితే ఇప్పుడు కోర్టు మాత్రం తీర్పు రేపటికి వాయిదా వేసింది. ప్రణీత్ రావు వ్యవహారంలో కోర్టు ద్వారా తన మీద ప్రెషర్ తగ్గించుకోవాలని చూస్తున్నారు. అది ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.